ఛాంపియన్స్ ట్రోఫీలో 5 క్రికెటర్లు చెలరేగుతారనే అంచనాలున్నాయి. వాళ్లు ప్రత్యర్థులకు చాలా డేంజర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఫామ్లో ఉన్న 5 ఆపడం కష్టమేనని తేల్చి చెబుతున్నారు. ఈ లిస్టులో భారత యువ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పేరు కూడా వినిపిస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో శ్రేయస్ అద్భుతంగా రాణించాడు. 3 వన్డేల్లోనూ మెరుపులు మెరిపించాడు. పరిస్థితులకు తగినట్టుగా బ్యాటింగ్ చేశాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడనే భరోసాను టాప్ ఆర్డర్కు ఇచ్చాడు. దీంతో టాప్ ఆర్డర్ స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. మిడిల్ ఆర్డర్లో భారత జట్టుకు శ్రేయస్ కీలకంగా మారాడు. కూల్గా కనిపిస్తూనే బౌలర్లకు చెమటలు పట్టేలా చేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ దూకుడు చూపిస్తే టీమిండియాకు తిరుగుండదనే అంచనాలున్నాయి. అయ్యర్ ఇప్పటి వరకు 65 వన్డేల్లో బరిలో దిగాడు. 48.18 యావరేజ్తో 2602 పరుగులు సాధించాడు. శ్రేయస్ అయ్యర్ వన్డే కెరియర్లో 5 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫకర్ జమాన్ పైన అందరి ఫోకస్ పడబోతోంది. ఫకర్ జమాన్ కెరియర్లో 4వ వన్డేను టీమిండియా పైనే ఆడాడు. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీలోనే. ఆ మ్యాచ్లో ఏకంగా 114 పరుగులు సాధించాడు. గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో కొంతకాలం ఇబ్బంది పడిన ఫకర్ జమాన్ ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు. ట్రై సిరీస్లో బరిలో దిగాడు. ఫకర్ జమానాతో ప్రత్యర్థి బౌలర్లకు టెన్షన్ తప్పకపోవచ్చు. గత ఛాంపియన్స్ ట్రోఫీలో మాదిరిగా ఈ సీనియర్ ఆటగాడు రెచ్చిపోవాలని పాక్ టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఫకర్ జమాన్ ఇప్పటి వరకు 85 వన్డేల్లో బరిలో దిగాడు. 3627 పరుగులు సాధించాడు. యావరేజ్ 46.50. 11 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఫకర్ జమాన్ ఖాతాలో ఉన్నాయి. న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ కూడా డేంజర్ ప్లేయరే. ఇప్పటి వరకు కెరియర్లో 45 వన్డేల్లో బరిలో దిగాడు. 50.42 యావరేజ్తో 1765 పరుగులు సాధించాడు. 6 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆసియాలో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత వన్డే వరల్డ్ కప్లో 69 యావరేజ్తో 552 పరుగులు సాధించాడు. మిడిల్ ఆర్డర్లో కివీస్కు ఆయుధంగా మారాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్స్ హెన్రిచ్ క్లాసన్ కూడా విధ్వంసానికి కేర్ ఆఫ్. వైట్ బాల్ ఫార్మాట్లో అద్భుత ఇన్నింగ్స్తో అభిమానులను అలరించిన రికార్డుంది. వన్డే కెరియర్లో ఇప్పటి వరకు 58 మ్యాచ్ల్లో 2074 పరుగులు సాధించాడు. 44.12 యావరేజ్, 4 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు కొట్టాడు. మెరుగైన స్ట్రైక్ రేట్తో బౌలర్లను డిఫెన్స్లో పడేయడం క్లాసన్ స్పెషాలిటీ. ఛాంపియన్స్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికా స్టార్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ చూడటం ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ కూడా స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాడు. ఇప్పటి వరకు 18 వన్డేలు ఆడిన డకెట్ 831 పరుగులు సాధించాడు. 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు. డకెట్ యావరేజ్, స్ట్రైక్ రేట్ కూడా బౌలర్లను భయపెట్టేలాగే ఉంది.